ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర విషాదం. టాప్ మంత్రి కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల వేళ బీజేపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ ప్రసాద్ కన్నుమూశారు. ఆయనకి 76 సంవత్సరాలు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ ప్రసాద్కు భార్య, 3 కూతుళ్లు ఉన్నారు. చామ్నగర్ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ ప్రసాద్ 6 సార్లు ఎంపీగా విజయం సాధించారు. మైసూరు జిల్లాలోని నంజన్గూడ్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1976లో బీజేపీలో చేరిన శ్రీనివాస్ ప్రసాద్ 1979లో కాంగ్రెస్లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొంతకాలం పాటు జేడీయూ, జేడీఎస్, సమతా పార్టీల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర నియోజకవర్గాల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయక మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్లోని చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో మళ్లీ కమలం గూటికి చేరి 2019లో చామ్నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈయన హఠాత్ మరణంపై అందరూ చింతిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.